నమస్తే దోస్తులు, అందరు మంచిగున్నారా? అబ్బబ్బబ్బా, ఏం జనాలు, ఏం మంది చూసిర్రా? ఇసుక పోతే కూడా రాలనంత మంది ఉన్నారు చూసిర్రాళ్ళ. ఇది ఎక్కడ ఏంది అనుకుంటారా? ఈ టెంపుల్ అయితే నిజామాబాద్లోని ఉత్తర తిరుపతి టెంపుల్ అండి. మేము మొన్న ముక్కోటి ఏకాదశి రోజు ఈ టెంపుల్కి అయితే పోయినాం. ఫుల్ జనాలు ఉండే. మాకు దర్శనం కావడానికే 3-4 గంటల టైం పట్టిందండి. ఫ్రీ దర్శనంకి వెళ్ళిన వాళ్ళకు నైట్ అయింది. మేమైతే టికెట్ తీసుకొని మేము దర్శనానికి వెళ్ళినామండి. ఎంతమంది జనాలు ఉన్నారో చూసిర్రా? వామ్మో! ఇక ఇందులో మా చిన్నోడు కూడా ఫుల్ ఏడవడం, అక్కడున్న పిల్లలందరూ ఏడవడం. ఇక మా పక్కకే మేము నిల్చున్న పక్కకి ఒక సపోటా చెట్టు ఉంటే సపోటా చెట్టుకి అయితే ఫుల్ కాయలు కాసినాయి చూడండి. అది కూడా నేను వీడియో తీసిన. కానీ మన పండగల రోజు మాత్రం చిన్నపిల్లలను తీసుకొని చాలామంది ఉన్న ప్లేస్కి వెళ్ళొద్దండి, ఫుల్ ఇబ్బంది అవుతుంది. మేము ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఇంకా మా చిన్నోడు కొంచెం పాపం ఆగిండు, కానీ మా పక్కకున్న పిల్లలైతే ఫుల్ ఏడవడం, కళ్ళు తిరిగి కింద పడిపోవడం కూడా జరిగింది కొంతమంది. అంతమందిలో ఇక టెంపుల్కి అయితే వెళ్ళినామండి. మస్తు మంచిగా అనిపించింది ఆ రోజు మాత్రం. ఈ ఒక జనాలు మాత్రం బాగున్నారు కదా, ఒకటే ఇబ్బంది అయింది. కానీ దేవుణ్ణి చూసినాక ఇంతసేపు లైన్లో నిల్చున్నదన్న మొత్తం అంటే ఇంతసేపు మేము లైన్లో నిల్చున్నామా అన్నది అంతా పోయిందండి. దేవుణ్ణి చూసినాక నా మనసులోని కోరుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి ఎలా దొబ్బేసుకుంటారు ఒకరినొకరు. వామ్మో! వీళ్ళందరూ ఫ్రీ టికెట్ వాళ్ళండి. ఫ్రీ టికెట్ అంటే కొంతమందిని ఒక 10-20 మందిని పంపించి తర్వాత మళ్ళీ లైన్లో నిల్చోవడం. ఇక్కడ ఇటు పక్కకు మేము నిల్చున్న వాళ్ళందరం అండి ఒకరికి 100 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళం. వాళ్ళు పొద్దున 6 గంటలకు వచ్చి నిల్చున్నారంట. గుడి చుట్టూ ఫుల్ జనాలండి. వామ్మో! చాలా ఇబ్బంది అనిపించింది. కానీ ఈ గుడి మాత్రం మస్తు అనిపించింది. ఇక్కడ పావురాలు అన్నీ ఇట్లా గుడి టెంపుల్ గోపురం మీద ఇట్లా ఎగురుతూ ఉంటే మంచిగా అనిపించింది. ఇక మా చిన్నోడు చూడండి, పావురాలను చూడు అని అంటే ఎంత మంచిగా చూస్తాడో. ఇక మేమైతే తిరుపతి టెంపుల్కి వెళ్ళినామండి. తిరుపతి దేవుడిని అయితే ఎంత మంచిగా అలంకరించారో, చాలా మంచిగా అలంకరించారు. కానీ వీడియోస్ అయితే తీయనీయలేదు. మేము ఏదో తెలియకుండా అలా ఒక 2-3 వీడియోస్ తీసాను దేవుని. అది మధ్యలో పెడుతున్నా చూడండి. మేము మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచిగా వీడియో తీస్తాను. ఎందుకంటే జనాలు బాగా ఉండడం వల్ల నేను వీడియో సరిగ్గా తీయలేకపోయినా, అక్కడ కూడా లోపల దేవుణ్ణి తీయనిస్తలేరు. తీసిన వాళ్ళ ఫోన్లు తీసుకొని హుండీలో వేస్తున్నారు, ఇవ్వట్లేదు. ఎక్కడ మా ఫోన్ లాక్కుంటారో అని చెప్పి నేను భయానికి చూడకముందు మెల్లమెల్లగా కొన్ని వీడియోస్ అట్లా తీసి ఇక అందరూ దేవుణ్ణి చూడగానే అందరూ గోవిందా నాకైతే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆ లైట్స్తోని ఆ డెకరేషన్తోని చాలా మంచిగా అనిపించింది. మన మనసులోని కోరికను దేవునికి మొక్కుకొని అందరు బాగుండాలి అని మొక్కుకొని, అలాగే కొత్త సంవత్సరం నాడు ఇలా దేవుని దర్శనం చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. అలాగే
ఇక బయటికి వచ్చినాం. అక్కడ ఇంకా తిరుపతి దేవుని వీడియో తీయనీయలేదు. పక్కకి ఇంకా 2, 3 దేవుళ్ళు ఉన్నాయి. దేవుళ్ళ ఫొటోస్ తీయనీయలేదు, వీడియోస్ కూడా తీయనీయలేదు. ఏదో నేను మెల్లిగా వాళ్ళు చూడకముందు తీసుకొని వచ్చాను బయటికి. అలాగే ఆ రోజైతే సచ్చిదానంద స్వామి గురూజీ వాళ్ళైతే ఆ టెంపుల్కి వచ్చారు. ఇక గురూజీ వాళ్ళైతే సచ్చిదానంద స్వామి వాళ్ళైతే స్టేజ్ మీద ఉన్నారు. ఇక అక్కడ చుట్టూ జనాలు అయితే ఫుల్ మంది ఉన్నారు. ఇక మేమైతే స్టేజ్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అయితే మాకు రాలేదు. అంతమంది మధ్యలో మేమైతే వెళ్ళలేదు. ఇక మేమైతే దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక బయటికి వెళ్ళడానికి, ఇదంతా బయటికి వెళ్ళే దారిలోనే ఇంతమంది ఉన్నారు. దర్శనం కంప్లీట్ అయినాక ఇక పక్కలకి ఇటు సైడ్ పక్కకి అక్కడనే వెంటనే లడ్డూలు తయారు చేస్తున్నారనమాట దేవుని ప్రసాదం కోసం. అక్కడే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క లడ్డు ఇస్తున్నారు. ఈ పక్కకే గోమాతలు ఉన్నారు. అందరూ గోమాతను పూజ చేసుకుంటున్నారు. గోమాతను పూజ చేసుకొని పసుపు కుంకుమ వాళ్ళతోనే గోమాతకు పూజ చేశారు. పక్కకే సీతారాముల వాళ్ళ స్వామి కూడా ఉన్నారు. అక్కడికి సపరేట్ టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. ఇక్కడైతే చూడండి లడ్డు ప్రసాదం తయారు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు ఇస్తున్నారు. ఇక బయటికి వచ్చినాక ఇక్కడ టిఫిన్స్ అండి, టిఫిన్లు పెట్టారన్నమాట. ఆ రోజు చాలామంది ఫాస్టింగ్ ఉన్నారు కదా, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళందరూ టిఫిన్ తిన్నారు. అంటే అమౌంట్ పే చేసి, టిఫిన్ సెక్షన్ వాళ్ళందరూ అయితే అమౌంట్ పే చేసి టిఫిన్లు తిన్నారు. వాటర్ బాటిళ్ళు టిఫిన్లు ఉన్నాయి అక్కడ. అట్లనే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవి కూడా ఉన్నాయి. మేమైతే దేవుని ప్రసాదం ఆ రోజైతే అన్నదానం ఉండే, అన్నదానం కోసం అయితే మేము వెళ్ళాము. అన్నదానం వెళ్ళి అక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అక్కడ. ఇక మేము కూడా అక్కడే భోజనం చేసినామండి. ఆ రోజైతే పరమాన్నమును పల్లి చట్నీ పెట్టారు. ఇక మేము కూడా ఆ రోజు ఫాస్టింగ్ ఉండే అక్కడనే భోజనం తినేసి ఇంటికైతే వచ్చేసినామండి. అలాగే నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద లాంగ్ వీడియో చేస్తున్నాను. అలాగే ఈ టెంపుల్కి నేను మళ్ళీ వెళ్తాను. వెళ్ళినప్పుడు మంచిగా వీడియో తీసి పంపిస్తానండి. మేము వెళ్ళేసరికి కూడా ఇంకా జనాలు అయితే ఇంకా లైన్లోనే ఉన్నారు. బాయ్ అండి.